ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇప్పుడు మీకు బంగాళదుంప వంకాయ కర్రీ చూపిస్తాను. ఫస్ట్గా బంగాళదుంపని ఇలా పీల్ చేసుకోవాలి. ఇవి వంకాయలు కూడా కట్ చేసుకోవాలి. ఈ వంకాయలు ఆర్గానిక్ అండి, మా ఇంట్లోనే కాసినాయి, చాలా కొద్దిగానే వచ్చినాయి. అయినా సరే మీతో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం కదా, అందుకని కోసుకొచ్చి మరి ఈరోజు కర్రీ చూపిద్దామని ఇలా తీసుకొచ్చాను. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాం. అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, వంకాయలు కట్ చేసుకున్నాక ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. పోపు దినుసులు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని నూనె పోసుకుందాము. నూనె బాగా హీట్ అవుతుంది కదా, నూనె హీట్ అయిన తర్వాత ఈ పోపు అన్నీ వేసేద్దాం. ఇవి బాగా వేగుతూ ఉంటాయి కదా. వంకాయ బంగాళదుంప కర్రీ గ్రేవీగా వస్తుందండి. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు ఈ కర్రీ తినడానికి, మా ఇంట్లో పిల్లలు అయితే. ఇలా పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇలా ఎండుమిరపకాయలు వేసేసుకున్న తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని ఇవి బాగా యాగనిద్దాం. ఇవి బాగా ఫ్రై అయిపోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసేయాలి. బంగాళదుంపలు వేసేసి ఇలా మంచిగా కలిగి పెట్టుకొని, ఇవి లావుగానే కోసుకుంటే మనకి బాగా కనిపిస్తాయి, చిరిగిపోకుండా ఉంటాయి. ఇలా వేసేసుకుని అలా వేసుకొని కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని కొంచెంసేపు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయింది కదా, వంకాయలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా కారం వేసుకొని కారం కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కొద్దిగా టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ వస్తుంది. కొంచెం కొద్దిగా టీ కప్పు వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ వస్తుంది. ఈ వాటర్ కూడా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న వాటర్ కూడా ఎగిరిపోయి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు కొంచెం కరివేపాకు ఫైనల్గా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వంకాయ బంగాళదుంప కర్రీ రెడీ.